అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న రసజ్ఞులైన శ్రోతలందరికీ కూడా నమస్కారం చేస్తూ, నాకు ఉషశ్రీ గారితో పరిచయం ఏర్పడటానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. ఉషశ్రీ గారి కుమార్తెలందరినీ స్టార్ మహిళలో చూసాం ఒకసారి. ఉషశ్రీ గారి కూతుర్లు స్టార్ యువతులు. వాళ్ళు స్టార్ యువతులు అయితే వాళ్ళ అల్లుళ్ళు ఏమవుతారు? సూపర్ స్టార్ యువకులు అవుతారు. వారందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక కాలం అన్నిటినీ గ్రసిస్తుంది, అన్నిటినీ మింగేస్తుంది. ఏ వ్యక్తినైతే మింగటానికి కాలం చాలా ఎక్కువ టైం తీసుకుంటుందో ఆ వ్యక్తి అంత గొప్పవాడు. ఏ వ్యక్తినైతే కాలం అసలు మింగలేకపోతుందో వారు కాలాతీతులు, మహాపురుషులు. ఉషశ్రీ గారు అలాంటి వారిలో ఒకరు. అందుకే 25 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు వారిని మనం స్మరించుకుంటున్నాం. ఇకపోతే వారితో నాకు మొట్టమొదటి పరిచయం 70-71 అనుకున్నాను, సరిగ్గా గుర్తులేదు. బందర్ నేషనల్ కాలేజీలో నేను బీఈడి చదువుతున్నప్పుడు, అంటే అప్పటికే నాకు ఏదో తెలంగాణలో ఉద్యోగం చేసి ముల్కీ పోటుతో ఇక్కడికి వచ్చి మళ్ళీ బీఈడి చేసి అక్కడికి వెళ్తే అప్పటికే నాకు 26 ఏళ్ళు సుమారుగా ఉన్నాయి. ఒక యువభారతి కార్యక్రమం ప్రోగ్రాం ఉండేటప్పుడు, యువవాణో యువభారతో సరిగ్గా గుర్తులేదు. కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి దాంట్లో నేను దాన్ని లీడ్ చేశాను. నాది స్వీయ కవిత అయిపోయింది. ఆనంద్ గారు ఉన్నాడు అక్కడ, ఆయన రికార్డ్ చేశాడు. ఒకరు చూసుకొని మన మొహాలు ఎక్కడో పరిచయం ఉన్నట్టుగా ఉన్నవే అనుకొని, ఓహో మన ఇద్దరం ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాం అనుకున్నాం, అయిపోయింది. బయటకు వచ్చేటప్పటికల్లా ఉషశ్రీ గారు అప్పుడే అటు వచ్చారు. ఆయన ఉషశ్రీ గారు నాకు తెలియదు. ఈ ఆనంద్ గారు ఏం చేశాడంటే, ఈయన నా క్లాస్మేట్ అంటే అన్నాడు. ఓహో అన్నాడు. అంటే వెటకారంగా మరి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా అంటున్నాడు. నాకు తెలియదు అంతకుముందు ఉషశ్రీ గారితో ఏ పరిచయం లేదు. నేను పింగళి వెంకటకృష్ణారావు గారు అంటే మంచి ఇవాళ గేయం చదివాడు, మంచి కవిత్వం చెప్పాడు. ఏంటి బందరు పింగళేనా? కాదండి, మాది నందిగాం అండి. ఓహో, వెస్ట్ కృష్ణా పింగళి కూడా ఒకటి ఉందేమిటి అని వెళ్ళిపోయినాడు. అయిపోయింది. అది మొదటి పరిచయం, ఆయన చూడటం అది. సరే ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, సరే అయిపోయింది కదా. ఏదో తర్వాత కొన్ని యువవాణి యువభారతి ప్రోగ్రాంలో ఏదో మా ఆనంద్ గారు పిలిస్తే వచ్చి పార్టిసిపేట్ చేస్తే అప్పటికే నాకు 27 ఏళ్ళు ఉంటే మిగిలిన వాడు చూసి అనుకున్నారు, వీడేమిటిరా, వీడు యువకుడేమిటి, వీడేదో మనం డామినేట్ చేస్తున్నాడని ఎగాదిగా చూస్తుంటే నాకే సిగ్గేసి ఇక మానేసా. ఎందుకు వచ్చిన బాధ మనకి. 74లో శాతవాహన కాలేజీలో చేరాను. మాతి శంకర్ గారు మాకు హెడ్. మాతి శంకర్ గారు బాల్యమిత్రుడు. మేమిద్దరం కలిసి హిందూ కాలేజీలో చాలా కాలేజీల్లో చదివాను. మా నాన్నగారు డబ్బులు ఇస్తుండేవాడు. బందరు హిందూ కాలేజీ, బందరు నేషనల్ కాలేజీ, గుంటూరు హిందూ కాలేజీ, పెదవాడ ఎస్ఆర్ కాలేజీ, ఎక్కడ కావాలంటే అక్కడ చదివించేవాడు. హిందూ కాలేజీలో చదివేటప్పుడు పాపయ్య శాస్త్రి గారి ఇంటి పక్కన మాతి శంకర్ గారి ఇంటి ఎదురుగా ఉండేవాడిని. అప్పటి నుంచి మిత్రులు ఆయనేమో హెడ్, నేనేమో లెక్చరర్. బాగా వాళ్ళ తమ్ముడు ఇంకొకడేమో ఇంకో లెక్చరరు. బాగుండేది. మా ప్రిన్సిపాల్ ప్రజాపతిరావు గారేమో మాకు లెక్చరరు. నాకు హాయిగా ఉండేది కాలేజీలో. ఒకరోజు మధ్యాహ్నం మాతి శంకర్ గారు ఏం చేశారంటే, ఉషశ్రీ గారిని నువ్వు ఇవాళ రమ్మన్నారు, ఫోన్ చేశారు, వెళ్ళిరా అన్నారు. ఉషశ్రీ గారు ఏంటి, ఆయన నన్ను ఫోన్ చేయటం ఏమిటి, అసలు నేను రేడియోకి అసలు అప్పటి తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు అడుగు పెట్టాలా. వెళ్ళా. నేను కుర్చీలో కూర్చున్నాడు. ఏనే ఉషశ్రీ గారు అంటే పైన బోర్డు ఉంటుంది కదా. వెళ్ళా. నువ్వు పద్యాలు బాగా చదువుతావు కదా, నువ్వు పద్య పఠనం బాగా చేస్తావుటనే అన్నారు. ఏమోనండి అన్న. మహతి చెప్పాడులే, నువ్వు ఈ ఉత్తరాలు తీసుకో. నేను కూడా విన్నాను, పద్యం బాగానే చదువుతావు, ఈ ఉత్తరాలు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా సెలెక్ట్ చెయ్యి. రాజకీయాలు ఉండకూడదు, వ్యక్తిగత దోషణ ఉండకూడదు, ఇంకా ఏమి లేదు, ఇంతే అని వెళ్ళిపోయినారు. ఉత్తరాలు తీసుకెళ్ళి రేపు పొద్దున్నే లైవ్ పోతూ మళ్ళీ అక్కడ దాకా పోయి వెనక్కి తిరిగి రేపు పొద్దున్నే లైవ్ తెలుసా, 7:30కి లైవ్, 7ంటికి ఇక్కడ ఉండాలా.
రేపు వస్తానని పెద్ద మనిషి ఎగ్గొట్టాడులే, అందుకోసం నీకు ఛాన్స్ వచ్చింది. ఇదేమి కర్మరా బాబు, రేపు వచ్చేవాడు ఎగ్గొట్టడం ఏమిటి, మీ 4 గంటలకు నాకు ఉత్తరాలు ఇవ్వటం ఏమిటి, వీటిని సెలెక్ట్ చేయటం ఎట్లా, పైగా లైవ్ అయితే ఇప్పుడైతే ఏదో రాసి చదవమంటున్నారు, చదువుతాం, తప్పుపోతే మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేస్తాం, ఇప్పుడంతా ఏదో సులభంగా ఉంది పరిస్థితి. లైవ్ అంటే ఏం మాట్లాడితే వెళ్ళిపోతుందే, మాతిశంకర్ గారు ఏం చెప్పకుండా నన్ను బలి ఇరికిచ్చాడు అనుకొని, సరే ఏమైనా సరే అవకాశం వచ్చినప్పుడే కదా నిరూపించుకోవాలనుకొని, సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఉత్తరాలు బాగా జాగ్రత్తగా చదివి మరుసటి రోజు చదివేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కళ్ళకి 2 ఛాన్సులు ఉండేవి. రెండోసారి ఉత్తరాలు తీసుకుంటానికి పోయినప్పుడు, రెండోసారి కూడా నీకే ఉత్తరాలు ఇస్తున్నా, బాగా చదివావు తీసుకుపో. ఓహో పాస్ మార్కులు వచ్చినాయి అనుకో. ఇట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు నేను నిలబడి, ఏమిటి నిలబడ్డావు, ఎవరో రాసిన ఉత్తరాలు ఎప్పుడు నేను చదవటం ఏమిటండి, ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీ నాకు ఏదైనా ఇవ్వండి, నేను పద్యాలు రాస్తాను. ఇదిగో దేంట్లో ఎవరికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే వాళ్ళు ఆ పని చేయటమే మంచిది, అన్నిట్లో వేలు పెట్టడం మంచిది కాదు, వెళ్ళిరా. సరే ఆయన ముందు మాట్లాడేది వచ్చేసి అయిపోయింది. ఇట్లానే వర్షం పడుతుంది. ఒకరోజు సాయంకాలం ఈ వేళ మొదలుపెట్టి తెల్లవారిన దాకా వర్షం పడుతూనే ఉంది. వర్షం ఉదయం పూట 7:30కి సరస్వతిలోని లైవ్ చేయాలి, నేనే నా కార్యక్రమం, నేను వెళ్ళాలి. కంటిన్యూగా వాన పడుతూనే ఉంది, ఎక్కడ బ్రేక్ లేదు, ఊరంతా కూడా వరదలు మునిగిపోయి ఉన్నాయి. నేను వెళ్ళాను, 7:15కి వెళ్ళాను. పచారులు చేస్తున్నారు అక్కడ వరండాలు లుంగి కట్టుకొని. ఏమిటి మీరు ఇక్కడ వచ్చారు ఏమిటి అన్న, నువ్వేమిటి 7ంటికి రావాలి కదా, 7:15కి వచ్చావేమిటి. సరే వర్షం కదండి, సరే పో తొందరగా పో, కానీ అయిపోయింది. బయటకు వచ్చేందుకు వెళ్ళిపోయినారు. మరుసటి రోజు మళ్ళీ వారడానికి ఉత్తరాలు తీసుకుంటానికి వెళ్తే ఆ రోజు మంచి హుషారుగా ఉన్నారు. ఎందుకో మరి, ఏం సార్ మీరు ఎందుకు వచ్చారు నిన్నంటే, నువ్వు రాకపోతే నేను నిర్వహిద్దామని. ఎట్లా నిర్వహిస్తారు, కొంచెం హుషారుగా ఉన్నారు. కాస్త ఆ రోజులో కొంచెం మాట్లాడితే పర్వాలేదు అనిపించింది. ఉత్తరాలు నా దగ్గర ఉంటే మీరెట్ నిర్వహిస్తారన్న. సరస వినోదినంటే ఎట్లా ఉండాలో చెప్పేవాడిని. ప్రత్యేక కార్యక్రమం వచ్చేది, నువ్వు వచ్చావు, ప్రత్యేక కార్యక్రమం పోయింది. సరే ఇంకొక రోజు మళ్ళీ మధ్యాహ్నమే మాకు బాణికి సెక్షన్ 1 గంటకు అయిపోతుంది. బయలుదేరబోతుంటే మాతిశంకర్ గారు మళ్ళీ పిలిచి, వృషశ్రీ గారిని రమ్మంటున్నారు, అక్కడికి పోయి తర్వాత ఇంటికి పోమన్నారు. మళ్ళీ వెళ్ళా. ఈ పుష్కరాలు కృష్ణా పుష్కరాలు కాకుండా ఆ కిందటి పుష్కరాలు, మొన్న గడిచిపోయిన పుష్కరాలు కాకుండా ఆ కిందటి పుష్కరాలు, అంటే దగ్గర 34 సంవత్సరాల కింద మాట అన్నమాట. రేపు మధ్యాహ్నం నువ్వు 12 పద్యాలు కృష్ణా పుష్కరాల మీద రికార్డు చేస్తున్నావు. ఇప్పుడేమిటి మీరు 1 గంటకి చెప్పడం, రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఎట్లా, ఎల్లుండి చేస్తానండి, ఒక్క రోజు నాకు అవకాశం, ఎల్లుండి అయితే చాలామంది ఉన్నారు, రేపైతేనే నీకు ఛాన్స్ అని. ఆ రాత్రి కూర్చొని సచ్చినట్టు పద్యాలు రాసి మొత్తానికి కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, సరే నువ్వు 2టికి పనికి వస్తావు వెళ్ళిరా. అప్పుడప్పుడు స్వీయ కవితలు ఇచ్చేవాళ్ళు. ఆనంద్ గారు అప్పుడు లేరు, రమణయ్య గారిని ఒక ఆయన ఉండేవాడు, ఈయన న్యూస్ పేపర్ వేసుకొని పడుకునేవాడు. రమణయ్య పోయి, కృష్ణారావు గారు వచ్చారండి, కాస్త స్క్రిప్ట్ చూస్తారా. ఏ కృష్ణారావు పింగళేనా, చూడక్కర్లేదు, ఎక్కిచ్చేసే, ఒక్కన్ను అటు తెరిచి చూసి ఎక్కిచ్చేసే. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ స్మరించుకునే అవకాశం వాళ్ళు కలిగించినందుకు నిర్వాహకులందరికీ నమస్కారం చేస్తూ సెలవు. మాతిశంకర్ గారు భద్రాచలం వ్యాఖ్యానానికి ఆయన పెద్దవారైపోయారు. జమ్మలమడుగు మాధవరామ శర్మ గారు. మాధవరామ శర్మ గారి దగ్గర నేను చెప్పడానికే భయపడేవాడిని అని ఉషశ్రీ గారు రాశారు. మామూలుగా సన్నిహితంగా అందరితోటి చెబుతూ ఉండేవాళ్ళు. ఎట్లా చెప్పాలో ఆయనలాగా చెప్పడం అంటే, ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటే ఎప్పుడో రావణాసురుడిని రాముడు చంపే కథలు, ఆ పాటలు పద్యాలు అవి పాడటం కాదు. ఇక్కడ కళ్యాణం కదా జరుగుతున్నది.
ఇక్కడేం జరుగుతుందో దూరంగా ఉన్న వాళ్ళు కళ్ళతో కనబడినట్టు చూసినట్టుగా చెప్పడం అది నిజమైన ప్రత్యక్ష వ్యాఖ్యానం. ప్రత్యక్ష వ్యాఖ్యానం విషయంలో ఆయన చాలామందిని విమర్శించేవారు. అట్లా ఉండకూడదు. ఇందాక పేరు చెప్పారు ఆయన, పెల్మెల్ డిమెల్లో ఆయన అప్పుడు చెప్పింది. అట్లాగే రాజమండ్రి గోదావరి బ్రిడ్జి దానికి కామెంటరీ ఆయన ఇక్కడి నుంచి అక్కడికి చెప్పడం, ఇట్లాంటి 2-3 సన్నివేశాలు చెప్పేవారు. కళ్యాణం బట్టనేడు నీకు త్రిజగత్ కళ్యాణ, కళ్యాణం బట్టనేడు నీకు త్రిజగత్ కళ్యాణ, సౌందర్య సౌశీల్య శ్రీ పరిపూత సీత, జయలక్ష్మీ మంజులాపంగ మాంగళ్య జ్యోతిరుపేత, కృంజువురు బుగ్గల్ సిగ్గు సింగారమై మాల్యాలంకరణంబునర్చునటే రామా నీదు కంఠమ్మునన్, మాంగళ్యాంకరణంబునర్చునటే రామా నీదు కంఠమ్మునన్. 30 సంవత్సరాలకు పూర్వం భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలను ప్రత్యక్ష వ్యాఖ్యానం కావిస్తూ నేను చదివినటువంటి మొట్టమొదటి పద్యం ఇది. నాకు అటువంటి అదృష్టం కలిగించినటువంటి వారు ఉషశ్రీ. ప్రత్యక్ష వ్యాఖ్యానము అనేటువంటి దాన్ని ఒక నవలా రచనగా, ఒక కథానిక రచనగా, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశ దృశ్య సాక్షాత్కార పద్ధతిగా తీర్చిదిద్దినటువంటి శిల్పి ఉషశ్రీ అని చెప్పేసి అన్నాం. అందువల్ల ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటే ఏమిటో ఈ లోకానికి చెప్పారు. ఆనాడు ఇప్పుడున్నట్లుగా ఈ టీవీలు గివీలు లేవు. అవన్నీ మన కళ్ళను చూస్తూ మాట్లాడేటువంటి ప్రసంగం చేసేటువంటి అవకాశం ఏం లేదు అసలు. అందువల్ల మేము ఇక్కడి నుంచి ఇక్కడ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాలి అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి టెలిఫోన్లో కనెక్షన్ ఉండేటండి. ఆ టెలిఫోన్ మాకు చేతికి ఇచ్చేవారు ఒక మైకు. అందులో మేము మాట్లాడుతూ కనుకుంటే అయితే ముందు స్టేషన్కి వచ్చి స్టేషన్ నుంచి ఆకాశం గాలిలోకి వెళ్ళిపోయేది అని చెప్పేసి అన్నారు. అంటే సుమారుగా ఒక 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 2 గంటల పాటు మొత్తం టెలిఫోన్ డిపార్ట్మెంట్తో కూడా అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఇస్తారన్నమాట అండి. అది అద్భుతమైనటువంటిది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు, మన కంటే ముందు కనిపిస్తుంది చెబుతూ ఉన్నారు అని చెప్పేసి. ఆనాడు ఆల్ ఇండియా రేడియోలో ఆకాశవాణిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం అని చెప్పేసి అంటే అది పరమాద్భుతమైనటువంటి విశేషంగా ఉండేది. ఇదిగో సీతారామ కళ్యాణ మహోత్సవం అని చెప్పేసి అన్నామండి. కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉండేటువంటి ఏ క్రికెట్ మ్యాచ్నో లేకపోతే ఏ ఫుట్బాల్ మ్యాచ్నో మనం ఈనాడు ఇప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ రకంగా ఉండేది కాదు కదండి. అందువల్ల ఏం చేస్తామంటే ఆనాడు దూరదర్శన్ ద్వారా ఇప్పుడు చూసేటువంటి దానికి భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో అసలు ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటే ఏమిటో, తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయటం ఏమిటండి అని చెప్పేసినట్లుగా ఉండేది. అందువల్ల అక్కడ మా ఆచార్య గారికి తెలుసు, రాఘవాచార్య గారికి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి గోదావరి రైలు రోడ్డు బ్రిడ్జి దానికి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఆయన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆహిర్ అహ్మద్ గారు అది దాంట్లో దాన్ని రేడియోలో ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాలని చెప్పేసి అన్నారు. ఎవరు చేయాలి అని చెప్పేసి అంటే ఎట్లా చేయాలి, రాష్ట్రపతి ప్రసంగం చేసేటువంటి వ్యవహారం అంతా కూడా ఒకవైపు రాజమండ్రి దగ్గర నుంచి ప్రారంభమైందండి. అక్కడ బయలుదేరాడు రాష్ట్రపతి, అక్కడ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయాలి. ఉషశ్రీ గారు కొవ్వూరు దగ్గర ఉన్నాడు. కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి ఉషశ్రీ గారు రాజమండ్రిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపించినట్లుగా లోకానికి ఆయన ప్రత్యక్ష వ్యాఖ్యానంగా అందజేశారు. ఇది నభూతర భవిష్యత్తు, ఎవరికి సాధ్యం కాదు. మమ్మల్ని పిలిచి అడిగాడు, ఒరే నువ్వు భద్రాద్రి కళ్యాణ ఉత్సవాలు చేయి, నీ పేరు కూడా రాశాను, మీ గురువు గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయరా అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రత్యక్ష వ్యాఖ్యానం ఏమిటి, చేయటం ఏమిటి, మీరు చెప్పేటువంటిది కాదు, మనకేం కనిపించదు కదా అని చెప్పేసి అన్నాను. ఏం కనిపించట్లా, మీ గురువు గారు నాడు మాధవరామస్వామి గారు గుంటూరులో పోయి కనుక్కోమన్నాడు. సరే మాధవరామస్వామి గారు దగ్గర మా గురువు గారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళానండి. వెళితే గురువు గారు ఎలాగా ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయమంటాడు ఏమిటి అని చెప్పేసి అని, ఒరే ప్రత్యక్ష వ్యాఖ్యానం చూసి చెబుతా ఉంటారా, చూడకుండా చెబుతా ఉన్నాడు అని. ఇదేమిటి ప్రత్యక్ష వ్యాఖ్యానం అంటే చూసి కాదు చూడకుండా చెబుతా అంటాడు ఏమని చెప్పేసి అంటే, అదేరా